ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేటెక్ తెలుగు. ఇవాళ మన టెక్ అప్డేట్స్ ఏంటంటే, క్రోమ్ యూజర్స్ కి గవర్నమెంట్ ఒక హై సెక్యూరిటీ వార్నింగ్ అయితే ఇచ్చింది. మ్యాక్ అండ్ లినక్స్ లో ఈ వర్షను, అలానే విండోస్ లో ఈ వర్షను లేదా దానికంటే పాత వర్షన్ క్రోమ్స్ ఉంటే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీ డివైస్ హ్యాక్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు క్రోమ్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి రైట్ టాప్ లో ఉన్న 3 వర్టికల్ డాట్స్ ని క్లిక్ చేసి హెల్ప్ లో అబౌట్ క్రోమ్ అని క్లిక్ చేయండి. అది ఆటో అప్డేట్ అవుతుంది. అది అయ్యాక రీలాంచ్ చేయండి. ఇంకా మీ క్రోమ్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మరో అప్డేట్ ఏంటంటే, యాపిల్ రీసెంట్ గా ఐపాడ్ లాంచ్ చేసింది. అందరికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు యాపిల్ ఫోకస్ అంతా ఫోల్డబుల్స్ పైన న్యూస్ అయితే వస్తుంది. ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు. అందరికి తెలుసు కదా, యాపిల్ ఈవెంట్ లాంచ్ అయ్యేదాకా ఏం రిలీజ్ అవుతాయి ఏం గాని తెలీదు. అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు యాపిల్ వాళ్ళు. డిజిటైమ్స్ ఏషియా ప్రకారం యాపిల్ ఫోల్డబుల్స్ ఫోన్స్ కి సామ్సంగ్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడానికి డీల్ అయిందంటున్నారు. యాపిల్ ఫోల్డబుల్స్ ఎలా ఉంటాయి మనం వెయిట్ చేసి చూడాలి. మరి ప్రైసింగ్ ఏమాత్రం ఉందనుకుంటున్నారు? కమెంట్స్ లో తెలియజేయండి. ఇంకో అప్డేట్ ఏంటంటే, మోటరోలా నుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కమింగ్ సూన్. అదే మోటరోలా రేజర్ 50 అల్ట్రా. రూమర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. ట్రిపుల్ కెమెరా, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్, అలానే బ్లూ, గ్రీన్, పీచ్ ఫజ్ 3 కలర్స్ తో, ఇంకా స్క్రీన్ అయితే 6.9 ఇంచెస్. ప్రైసింగ్ అయితే 90,000 ఉండొచ్చు. అఫిషియల్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. లెట్స్ వెయిట్. మరో అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. అలానే ఫీచర్స్ కూడా చాలా కాంపిటేటివ్ గా ఉన్నాయి. లాస్ట్ 3 months గా ఫోన్ సేల్స్ ప్రకారం చూస్తే ఎన్ని ఫోన్స్ వచ్చినా, ఎన్ని బ్రాండ్స్ వచ్చినా ప్రీమియం ఫోన్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. ఓసారి లిస్ట్ చూడండి మీరు. శాంసంగ్, ఐఫోన్ ఇవి 2 బ్రాండ్స్ తప్ప వేరే లేవు. ఎంట్రీ లెవెల్ వదిలేయండి, మిడ్ రేంజ్ కూడా ఎవరికి నచ్చట్లేదేంటి? ప్రస్తుతానికైతే శాంసంగ్ ఐఫోన్స్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి. నేనైతే శాంసంగ్ ఫోన్ యూజ్ చేస్తున్నా. మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. అలానే జేటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.